2500, రెండోది 500 గ్యాస్ సిలిండర్, మూడోది ఉచిత బస్సు. మూడిట్లో ఒకటి చేసి ఒక హామీ అమలైపోయిందనే పచ్చి అబద్ధాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటా ఉంది. అదేవిధంగా ఇలా చేయూతలో రెండు ఉన్నాయి. ఒకటి 4000 పెన్షన్, రెండవదేమో 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. ఇది ఇంతకు ముందే అమల్లో ఉంది, అలా కొత్తగా చేసేది ఏం లేదు. అదేదో మేము చేస్తున్నామని చెప్పి నమ్మించే ప్రయత్నం. అసలు ఇవ్వాల్సింది ఇలా అన్నార్థులు, అభాగ్యులు, పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, ఇలా వాళ్ళకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వమంటే మొండి చేయి చూపించారు మీరు. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని మేము అడిగితే కనీసం సమాధానం రాలే. జనవరి నెలలో 2000 రూపాయల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టి ఇలా పెన్షన్లకు మోసం చేసింది. పచ్చి అబద్ధం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. మేము 1వ తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చాం, జనవరి నెల మొత్తానికి ఎగ్గొట్టినాం ముఖ్యమంత్రి గారు అంటే కనీసం నోరు కూడా మెదపలే ముఖ్యమంత్రి గారు. ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టేసినారు. 4000 మాట దేవుడరికి కానీ ఉన్న పెన్షన్నే ఎగ్గొట్టినారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట. 4000 పెన్షన్కు ఎదురు చూస్తే 2000 పెన్షన్ జనవరి నెలలో మాయం చేసిండ్రు. ఒక నెల పెన్షన్ను ఎగ్గొట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా పొద్దున మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉండే, అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ గారు, మా ఇంకా కూడా నా కాన్స్టిట్యున్సీలో పెన్షన్ వస్తలేదన్నా, జనవరి రాలే, ఫిబ్రవరి కూడా వస్తలేదు, వృద్ధులు ఇంటికి వచ్చిపోయిందని చెప్తా ఉన్నారు. అంటే మీరు 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలైనాయని కూడా ప్రజల్ని మోసపుచ్చుతున్నారు. మీరు ఆత్మ వంచన చేసుకుంటున్నారు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్టా? 6లో 13 అంశాలు ఉన్నాయి. 13లో జరిగినాయి 2, జరగాల్సినవి 11. ఆ 11 చేసినాకనే మీరు చెప్పాలి. ఒక అంశం ఈరోజు మీరు మహాలక్ష్మి పూర్తి అవ్వడం అంటే ఎప్పుడైనట్టు? 2500 ఇస్తే, 500లకు సిలిండర్ ఇస్తే, అదేవిధంగా ఉచిత బస్సు 3 అయితేనే ఒక అంశం అయినట్టు. కానీ ఒక హామీ అమలైందని పచ్చి అబద్ధాలను నిండు శాసనసభ సాక్షిగా మాట్లాడి ఇలా ప్రజల్ని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే ఇండ్ల విషయంలో 119 నియోజకవర్గాలకు 3500 చొప్పున ఇండ్లు ఇస్తామన్నారు. అంటే 4,16,500 ఇండ్లు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు వేసుకుంటే 20,820 కోట్లు కావాలి. 20,820 కోట్లు. ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష రూపాయలు ఎక్కువ అన్నారు. అంటే అదొక 1,000-2,000 కోట్లు అదనమవుతుంది. అంటే దాదాపు 23,000 కోట్లు కావాలి. బడ్జెట్లో పెట్టింది ఎంత పైసా? 7,000 కోట్ల రూపాయలు. అంటే మీరు ఇండ్ల విషయంలో కూడా మోసం చేసింది. అవసరం 23,000 కోట్లు, బడ్జెట్లో పెట్టింది 7,000 కోట్లు. అంటే ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కూడా బడ్జెట్లో అవసరమైన నిధులు పెట్టకుండా ఇవాళ ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేసినారు. నిరుద్యోగ భృతి, కనీసం ఎక్కడన్నా నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన ఉందండి? ఎన్నికల్లో మాత్రం ప్రియాంక గాంధీ గారు ప్రజలకు మాట ఇచ్చారు, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, యువజన డిక్లరేషన్లో చాలా గొప్పగా చెప్పారు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకు 4,000 భృతి ఇస్తామన్నారు. మరి మీ బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు నిరుద్యోగుల్ని మర్చిపోయారు? నిరుద్యోగ భృతి ప్రస్తావన ఎందుకు రాలేదు? ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలి. నిరుద్యోగ భృతి వెంటనే పెట్టాలి, లేదంటే మీకు ఎక్కడికక్కడ నిరుద్యోగుల చేత నిరసనలు తప్పవని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఉద్యోగాల గురించి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తామన్నారు. మీరు పెట్టింది ఎంత? 1000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో అదనంగా పెట్టారు. ఆ 1000 కోట్లు కూడా ఉద్యోగస్తులకు 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 3 డిఏలు ఇస్తే, ఇప్పుడు ఐఆర్ ఇచ్చాం మేము, పిఆర్సీ ఇవ్వాలి. ఆ పిఆర్సీ ఇస్తే ఉద్యోగుల జీతాలు పెరిగాయా? ఉద్యోగస్తులకు పిఆర్సీ విషయంలో నిధులు పెంచుతూ బడ్జెట్లో పెట్టలే. 3 డిఏలకు అవసరమైంది బడ్జెట్లో పెట్టలే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే దానికి ఎంత బడ్జెట్ కావాలనో దాన్ని కూడా బడ్జెట్లో పొందుపరచలేదు. అంటే ఉద్యోగులను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మీరు మోసం చేసినారు. ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తే బడ్జెట్ పెరగాలో వద్దా? పిఆర్సీ డ్యూ ఉంది కదా, ఆల్రెడీ గత ప్రభుత్వం ఐఆర్ ఇచ్చింది. మీరు మెరుగైన పిఆర్సీ ఇస్తామని ఉద్యోగస్తులను నమ్మించారు కదా, దానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులేవి? 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారు? దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులేవి? 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులేవి? అంటే అవి కూడా ఈరోజు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అంటే నిరుద్యోగులను కూడా ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పాలనలో ఇలా మహాలక్ష్మి
మహాలక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్పినారు. ఈ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి